మేఘ సందేశం అప్కమింగ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. సీరియల్లోకి వెళ్తే భూమి శివ పూర్ణి పెళ్ళి బాధ్యత తీసుకున్న విషయం అపూర్వకు తెలిసిపోతుంది. ఎలాగైనా భూమిని గగన్ మెడల్ పట్టుకొని గెంటేసి ఇక ఈ పెళ్ళి ఇదంతా కావాలని భూమి చేసినట్టుగా క్రియేట్ చేయాలని చెప్పేసి అపూర్వ ప్లాన్ చేస్తుంది. వెంటనే శివతో మాట్లాడి ఖచ్చితంగా శివ బిందు పెళ్లి చేస్తే భూమి మీద బాధ్యత కాస్త ఇక గగన్ ప్రేమగా చూస్తున్న భూమిని ఇక పగ పెంచుకుంటాడని చెప్పేసి వెంటనే శివకు ఫోన్ చేస్తుంది అపూర్వ. అప్పుడు అపూర్వ ఫోన్ చూసిన శివ కంగారు పడతాడు. మళ్ళీ రిటర్న్ బ్యాక్ కాల్ చేస్తాడు. ఎవరు అని చెప్పేసి అంటుండగా అపూర్వను, ఏంటి మీరు నాకెందుకు కాల్ చేశారు అని ఈ విధంగా అంటుండగా, నీతో మాట్లాడే పని ఉంది, త్వరగా నేను లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి రా అని చెప్పేసి అపూర్వ అంటుంది. మీరు నాతో ఏం మాట్లాడతారు, చెప్పాను కదా శివ, నీతో మాట్లాడే పని ఉంది, త్వరగా రా అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. వెంటనే శివ ఫోన్కి లొకేషన్ పెడుతుంది. ఇక శివ అలా బయటికి వస్తుండగా, శివ ఎక్కడికి అని చెప్పేసి ఈ విధంగా భూమి అడుగుతుంది. అంటే అక్క కాస్త బయట పనుంది, అలా వెళ్ళి వస్తానని చెప్పేసి అన్న తర్వాత త్వరగా రా అని చెప్పేసి వెంటనే శివ ఇక సైకిల్ తీసుకొని బయలుదేరుతాడు. అపూర్వ శివ కోసం రోడ్డు దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి, ఎందుకో మీరు నన్ను ఫోన్ చేసి రమ్మని చెప్పారు కదా, త్వరగా చెప్పండి, నేను బయలుదేరుతాను అని అంటుండగా, ఏం లేదు శివ, కొన్ని విషయాలు అలా నాకు తెలిసిపోయాయి. నీకున్ను పూర్ణికి పెళ్ళి, ఆ పెళ్ళి ఆగిపోవాలి, జరగకుండా నువ్వు ఆప్ చేయాలని చెప్పేసరికి ఒక్కసారిగా శివ షాక్ అయిపోతాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, పూర్ణి పెళ్ళి ఆపడం ఏంటి, పెళ్ళి చేసుకునేది నేనే శివ, చెప్తున్నాను కదా, పూర్ణి పెళ్ళి ఆగిపోవడానికి నీకు ఎంత డబ్బైనా సరే, ఎంత డబ్బైనా ఇస్తాను, చెప్పాను కదండి, మీరు ఎన్ని చేసినా కూడా నేను ఒప్పుకోలేను, మీ ఆశ ఇక అడియాస కావాల్సిందే, దాని గురించి వదిలేసేయండి అని ఈ విధంగా శివ అంటూ ఉంటాడు. ప్లీజ్ దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి, ఆ కుటుంబం నన్ను చేరదీసింది, మా అక్కను కూడా చేరదీసింది, కుటుంబాన్ని అన్యాయం చేయడం నాకు ఇష్టం లేదు అని విధంగా వెంటనే శివ బయలుదేరుతుండగా 1 మినిట్ శివ అని చెప్పేసి వెంటనే డబ్బు నగలు ఇక చూపించేసరికి శివ దాన్ని చూసి షాక్ అయిపోతా. చూసావు కదా, ఇంత డబ్బు నువ్వు కష్టపడి సంపాదించినా కూడా రావు, అలాంటప్పుడు ఈ డబ్బు తీసుకొని ఇక వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. సారీ మేడం, మీరు ఎంత డబ్బు ఆశ చూపించినా సరే నేను న్యాయం వైపు అంటే మా అక్క వైపు మాత్రమే నిలబెడతాను. ఈ జీవితం మాకిచ్చింది, అలాంటి మా అక్కను మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి శివ అంటూ ఉంటాడు. మీరు ఏం చెప్పినా నేను విననండి, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పేసి వస్తానని చెప్పేసి వెళ్తుండగా, పోనీ బిందును పెళ్లి చేసుకుంటావా శివ అనేసరికి అక్కడ స్ట్రక్ అప్ అయిపోతాడు శివ. ఇక్కడ మాత్రం ఇక పసుపు దంచే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. పూర్ణి రెడీ అవుతూ ఉంటుంది. ఇక శివ అని చెప్పేసి భూమి పిలుస్తూ ఉండగా గదిలో ఉండడు. ఈలోపు వెంటనే శివకు ఫోన్ చేస్తూ ఉంటుంది భూమి. భూమి ఫోన్ చేస్తుండగా శివ ఫోన్ లిఫ్ట్ చేయడు. చెప్పు శివ, బిందుని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే కదా, ఎందుకంటే నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని నాకు బాగా తెలుసు అని ఈ విధంగా అంటూ ఉంటుంది. అయినా నాకు పెళ్లి ఇష్టం లేదని మీకు చెప్పలేదు కదా అని అంటుండగా, ఎందుకంటే ఇందాక రెస్టారెంట్లో నువ్వు అదే పూర్ణి ప్లేట్ మారిస్తే ఆ ప్లేట్ని నువ్వు మళ్ళీ తిరిగి మార్చావు, అంటే కమ్యూనికేషన్ అక్కడే అర్థమైపోయింది, నీకు పూర్ణికి ఎలాంటి ఇష్టం లేదని అర్థమైపోయింది. డబ్బాస చూపిస్తే నువ్వు ఈ పెళ్ళి ఆపుతావని చెప్పేసి అనుకున్నాను, కానీ స్వచ్ఛమైన మనసే భూమి కంటే ఎక్కువనే అని ఈ విధంగా అపూర్వ అంటుంది. చెప్పు శివ, నీకు బిందుతో పెళ్లి జరగడం అంటే పెళ్లి జరిపిస్తాను, మరి బిందుని పెళ్లి చేసుకుంటావా, లేకపోతే బిందు జీవితాన్ని సర్వనాశనం చేసి పూర్ణి మెడలో 3 ముళ్ళు వేసి ఇక ఇష్టం లేని పెళ్లి చేసుకొని నువ్వు బాధపడుతూ ఉంటావా, అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది అది అరుదుగా దొరకదు కదా, ఒక్కసారి ఆలోచించు, నీకు 2 గంటలే టైం ఉంది, ఈ 2 గంటలలో నువ్వు బిందును పెళ్లి చేసుకుంటా మరుక్షణం చెప్పితే మీ ఇద్దరి పెళ్ళి నేను గుళ్ళో చేస్తాను అని విధంగా అపూర్వ మాట ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి శివ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. వీడు బుట్టలో పడ్డాడు. ఖచ్చితంగా బిందుకు వీడికి పెళ్లి చేస్తే అప్పుడు భూమికి ఇచ్చిన పెత్తనం
చెల్లా చెదరవుతుంది. అప్పుడు వెంటనే ఖచ్చితంగా ఇక గగన్ చేతిలో భూమి చావు అని చెప్పేసి ఈ విధంగా ఆడుతున్న ఆటలలో చదరంగం మాత్రమే కనిపిస్తుంది అని చెప్పేసి అపూర్వ అనుకుంటూ ఉంటుంది. ఈలోపు శివ కోసం భూమి ఫోన్ ట్రై చేస్తూ కంగారు పడుతూ ఉంటుంది. ఈలోపు వెంటనే శివ ఇంటికి వచ్చేస్తాడు. ఎక్కడికి వెళ్ళవరా, ఎంతసేపు ఫోన్ చేయబట్టే అని అంటుండగా, అంటే అక్క పనుంటే బయటికి వెళ్ళాను, ఈరోజు పసుపు దంచే కార్యక్రమం, త్వరగా కానివ్వు, రెడీ కాపో అని అంటుండగా లోపలికి వెళ్తూ అపూర్వ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఒక్కసారి జీవితంలో అడుగు పెట్టిన తర్వాత బిందు ఇక ప్రేమించిన అమ్మాయి దొరకదు. ఆలోచించు జీవ, నువ్వు ఒకవేళ పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అంటే మీ ఇద్దరి పెళ్ళి నేను చేస్తానని చెప్పేసి ఆ మాట గుర్తు చేసుకుంటాడు. 1 మినిట్ శివ, అంతేకాదు నువ్వు పెళ్లి చేసుకుంటానన్న ఒక్క మాట నాకు ఫోన్ కాల్ చెప్తే ఆ తర్వాత నేను పక్కగా ప్లాన్ చేస్తాను, ఇక ఆ పూర్ణితో పెళ్ళి కూడా ఆపేస్తాను అని ఈ విధంగా శివ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ పసుపు దంచే కార్యక్రమం జరుగుతుంటే అక్కడ బిందు చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పెళ్లి జరిగిపోతే తన జీవితం ఎలా మారిపోతుందా అని చెప్పేసి ఆలోచిస్తుండగా వెంటనే బిందు దగ్గరికి అపూర్వ వస్తుంది. అపూర్వ కావాలని చెప్పేసి వస్తుంది. ఏంటి, ఎందుకు బాధపడుతున్నావు? అబ్బే ఏం లేదత్తమ్మా, నేనెందుకు బాధపడుతున్నా, నీ కళ్ళే చెప్తున్నా బిందు, నువ్వు ఏం చేస్తున్నావో, ఎలా మసులుతున్నావో, ఎలా ఉంటున్నావో ఆ మాత్రం తెలుసుకోలేను, గ్రహించలేను నాన్న. నువ్వు ఎవరినో ప్రేమించావని చెప్పేసి అంటున్నాను, కానీ శివను ప్రేమించావని చెప్పేసి ఇందాకే నాకు అర్థమైపోయింది. లేదు, నేను శివనెందుకు ప్రేమించాను? ఒకప్పుడు ప్రేమించిందని చెప్పేసి ఇక నేను చావు కొడతాను చెప్పేసి నేనే మీ ఇద్దరి పెళ్లి చేయాలనుకుంటున్నాను సరికి ఒక్కసారిగా బిందు షాక్ అయిపోతుంది. ఏంటత్తమ్మా, మా ఇద్దరు పెళ్లి చేస్తావా? అవును, ఎందుకంటే ఇలా నువ్వు బాధపడుతూ చూస్తూ నేను ఊరుకోలేను కదా, మీరే ఎంతనో నువ్వంత, అందుకనే నేను ఇందాక శివను కలిసి శివతో మాట్లాడాను, నీ పెళ్ళి మీ ఇద్దరి పెళ్ళి చేయాలనుకుంటున్నా. మరి నీకు ఇష్టమే కదా? ఇష్టమే అత్తమ్మా, ఖచ్చితంగా నువ్వు ఒప్పుకున్న తర్వాత ఇక నేనెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎలాగైనా నాకు శివ కావాలత్తమ్మా, శివ లేకుంటే బ్రతకలేను. చెప్పాను కదా బిందు, మీ ఇద్దరి పెళ్ళి నేను చేస్తానని మాట ఇచ్చాను, శివతో నువ్వు మాట్లాడి ఒప్పించు, ఆ తర్వాత మీ ఇద్దరిని గుళ్ళో తీసుకెళ్ళి పెళ్లి చేస్తాను అన్న తర్వాత ఇక ఈలోపు ఇక్కడ మంట తెచ్చి వస్తుంది కదా. ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? అసలు బిందుకు శివకు పెళ్లి చేయడం ఏంటి? నీ మాట నాకు అర్థం కావట్లేదు అని గోరంట అంటుంది. అవును పిన్ని, వీళ్ళిద్దరి పెళ్లి చేస్తాను, అక్కడ భూమి ఇక శాశ్వతంగా ఆ ఇంటికి దూరం కానుంది. ఏమంటున్నావు అమ్మాయి? అవును, శివ పూర్ణి బాధ్యత, అదే పెళ్లి బాధ్యత, తంతు కార్యక్రమం ప్రతి ఒక్కటి భూమి చేతిలో పెట్టారు. అప్పుడు భూమి ఈ పెళ్లి చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆ ప్రేమ చిగురింపులో నేను బగ్గుమని మంట పెట్టేస్తా. ఆ పచ్చగడ్డితో ఆ బగ్గు అని ఆ కాపురంలో చిచ్చుపడుతుంది. ఖచ్చితంగా ఈ పెళ్లి చేస్తానని మాట ఇచ్చేసరికి అప్పుడు శివ ఇంట్లో నుంచి పారిపోయి బిందు మెడలో 3 ముళ్ళు వేస్తాడు. 3 ముళ్ళు వేసిన తర్వాత అప్పుడు వెంటనే భూమికి ఏం జరుగుతుంది, నమ్మించి మోసం చేశావని చెప్పేసి ఇక తన చెల్లెల జీవితాన్ని కూడా సర్వనాశనం చేసిందని ఆ మంటతో భూమిని మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఆ తర్వాత ఇక ఆ ఇంటికి తనకి ఎలాంటి సంబంధం ఉండదు, ఆఖరికి విడాకుల దాకా కూడా వచ్చేస్తుంది. ఇది ప్లాన్. అందుకనే నేను బిందు శివ పెళ్ళి చేస్తానని మాట ఇచ్చిందే ఇందుకు. ఆ తర్వాత ఇక ఆ భూమి పరువు పోతుంది, ఆ ఇంటికి దూరం అవుతుంది అని ఈ విధంగా అన్న తర్వాత చాలా తెలివితో ప్లాన్ చేసావమ్మాయి అని ఈ విధంగా గోరంట అంటుంది. అమ్మ ఇలా తెలివితో ప్లాన్ చేసావు కదా, మా ఇద్దరి పెళ్ళి కూడా చేయాలనుకో. ఎవరితో? అదే ఆ రాజాతో. ఏ రాజా? అదే అల్లుడు గారి ఫ్రెండ్ లేదు, ఆ రాజాతో. అతను నేను ప్రేమించుకున్నావు. పిన్ని, ఏం మాట్లాడుతున్నావు? కనీసం నీకు బుర్రుందా? అమ్మాయి పెళ్ళి కానీ కన్నెపిల్లను ఆ మాత్రం చూడలేవా ఏంది? వాళ్ళ పెళ్లి చేస్తానను అదే గుళ్ళో మా ఇద్దరి పెళ్లి చేయొచ్చు కదా అని ఈ విధంగా అనుకుంటుండగా శివకు అపూర్వ మాటలు గుర్తు చేసుకుంటూ కంగారు పడిపోతూ ఉంటాడు. మరి అపూర్వ చెప్పినట్టు శివ అపూర్వకు లొంగిపోయి బిందు మెడలో 3 ముళ్ళు వేస్తాడా అనేది రివ్యూలో తెలుసుకుందాం.